ప్రియదర్శి కొత్త తెలుగు సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో సారంగపాణి జాతకం 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి కలిపి మరో 50 లక్షలు వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొన్నారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చింది మొదటి 3 రోజుల్లో. ఇంకా 3 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, సోమ మంగళ బుధు. ఇక గురువారం కొత్త సినిమాలు ఉన్నాయి. నాని హిట్ 3, సూర్య రెట్రో. సో అలాగే ఈ సినిమాకు రివ్యూస్ కానీ టాక్ కానీ మిక్స్డ్గా వచ్చింది. నేను ఇంకా సినిమా చూడలేదు, మరి కష్టమే. పోయిన నెలలో కోర్టు సినిమాతో 60 కోట్లు కొల్లగొట్టిన ప్రియదర్శి ఇప్పుడు ఈ సారంగపాణి జాతకంతో 3 కోట్ల దగ్గర ఆగిపోయాడు. ఇంకా 6 కోట్లు కావాలి సినిమా హిట్ కావాలంటే కష్టమే. నాకు తెలిసి కమర్షియల్గా సినిమా ఫ్లాపే, డిజాస్టరే. అది మన ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ అండ్ శ్రీ హర్ష చెముడుల కొత్త తెలుగు కామెడీ సినిమా సారంగపాణి జాతకం, డైరెక్టెడ్ బై మోహన కృష్ణ ఇంద్రగంటి. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 3 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొన్నారు. 1.5 కోటి వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి. 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఇంకో 50 లక్షల షేర్ రావచ్చు. 2 కోట్లు సరిపెట్టుకుంటుంది. సో 2 నుంచి 2.5 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ చెప్పాలి కమర్షియల్గా. ఓకే, బాయ్.